ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో భాగంగా పోలవరం ప్రాజెక్టును నిర్మించాలి అని ఆ పోలవరం ముంపు సమస్య పరిష్కారంలో భాగంగా తెలంగాణలోని కొన్ని మండలాలు ఆంధ్రప్రదేశ్లో కలిపారు. అయితే ఆ తర్వాత నుంచి తెలంగాణ వైపు నుంచి ఆ కొన్ని మండలాలను లేదా కొన్ని గ్రామాలను మళ్ళీ తెలంగాణలో కలపాలి అని చెప్పి డిమాండ్లు అయితే వస్తూ ఉన్నాయి. తాజాగా అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చేసుకుంటూ ఆ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కాసింత సవరణ పార్లమెంట్లో చేసిన ఆ చర్చ సందర్భంగా కూడా తెలంగాణకు చెందిన నాయకులు మళ్ళీ ఆంధ్రాలో కలిసినటువంటి ఆ మండలాలు గ్రామాలు తెలంగాణలో కలవాలి అని చెప్పి వాళ్ళు పార్లమెంటు వేదికగానే డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ మంత్రి ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు గారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారు. కనీసం ఒక 5 గ్రామాలు భద్రాద్రి జిల్లాలో కలపండి, అవి చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి, వాటిని భద్రాద్రి జిల్లాలో కనుక కలిపితే వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది అని చెబుతూ ఆ 5 గ్రామాలు తెలంగాణలో కలపండి అండ్ భద్రాచలం టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ అభివృద్ధి కోసం మేము 100 కోట్ల ప్రణాళికతో ముందుకెళ్తూ ఉన్నాం, అది కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్ అవ్వాలి అనుకుంటే ఆ 5 గ్రామాలు ఇక్కడ కలవాల్సిన అవసరం ఉంది అని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ తీసుకెళ్లారు ఆయన దృష్టికి. చంద్రబాబు గారి ముందు ఈ ప్రపోజల్ ఉంచారు. మరి బహుశా చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఏంటి అన్నది చెప్పలే. మన ఆంధ్రప్రదేశ్ అంగీకరిస్తే కేంద్రం ఏముంది ఓకే అని చెప్పవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయం ఏంటో తెలియదు. అది కూడా ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారే మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా చెప్పాలేమో. మొన్నసారి చెప్పారు కదా, నేను క్లోజ్డ్ రూమ్లో చెప్పాను 4 గోడల మధ్య రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేయమని చెప్పి ఆపేశారు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మరి ఇప్పుడు నాకు 5 గ్రామాలు కావాలి అని అడిగాను, ఇచ్చారు అని తర్వాత ఏమైనా ఇది సాకారం అయితే రేవంత్ రెడ్డి గారు చెబుతారేమో తెలియదు. మరి ఏపీ ముఖ్యమంత్రి గారి అభిప్రాయం ఏంటో ఇప్పటివరకు క్లారిటీ లేదు. బట్ తుమ్మల నాగేశ్వరరావు గారు అమిత్ షా గారికి రాసిన లేఖలో మాత్రం ఈ పాయింట్ ఉంది. చంద్రబాబు గారి దృష్టికి రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్లారు. అండ్ ఈ పార్లమెంట్ సమావేశాలని ఆ మేరకు చట్టాన్ని సవరించండి, బిల్లు పెట్టండి, 5 గ్రామాలను ఇక్కడ కలపండి అని. బహుశా వీళ్ళు 5 గ్రామాలకు పట్టుబట్టడం వెనక భద్రాచలం దేవుడికి సంబంధించి చాలా భూములు కూడా ఈ గ్రామాల పరిధిలో ఉండొచ్చు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిధిలోకి ఆ భూములు వచ్చి ఉండొచ్చు. బహుశా ఆ గ్రామాలు తెలంగాణ పరిధిలోకి వస్తే ఆ భూములు కూడా ఈ పరిధిలోకి వస్తాయి, ఈ దేవుడి ఈ పరిధిలోకి వస్తాయి. సో ఆ భూముల మీద ఏమైనా డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయొచ్చు అని తెలంగాణ సర్కార్ భావిస్తుందేమో తెలియదు, మేబీ కావచ్చు కూడా. సరే, ఎనీహౌ ఇంట్రెస్టింగ్ చూడాలి. మరి తెలంగాణ అడుగుతూ ఉన్నట్లు అప్పుడు ఏపీలో కలిసినటువంటి మండలాలు లేదా గ్రామాలు మళ్ళీ తెలంగాణలోకి వెళ్తాయా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉంటుంది చూడాలి.